Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. ఇది చూస్తే మీకు రెండు గుర్తొస్తాయి. ఒకటి ఏదో చెరుకు ముక్కలు, లేదంటే వెదురు ముక్కలు. ఈ వెదురువి కావు, చెరుకువి కావు. ఇవి ఏంటాయి అంటే నేపియర్ గడ్డి. మొన్న రీసెంట్గా బయటకు వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ పొలంలో బయట కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వెళ్తే అక్కడ నేపియర్ గడ్డి వేసింది మొత్తం. మరి ఇంట్లో ఆవును పెట్టుకొని అట్లా కనిపిస్తే ఎట్లా అవుతాం? ఇంక వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఎవరున్నారు ఏంటని పట్టుకుంటే అతన్ని అడిగితే ఒకసారికి సరిపోయేంత మోపు తీసిస్తే మరి మనకి ఒకసారి సరిపోయేంత మనకి ఎట్లా ఊరుకుంటాం? అతన్ని అడిగాం, ఇది ఇట్లా పెడితే ముక్కలాగా పెడితే బతుకుతుందా అని. శుభ్రంగా బతుకుతుంది. అట్లాగే కొన్నిటికైతే ఇగో వేళ్ళు కూడా వచ్చేసినాయి చూడండి, శుభ్రంగా ఇక్కడ అంత వేళ్ళు వచ్చేసినాయి. ఇలా ఇవన్నీ వేళ్ళు వచ్చినవి. ఇవి కింద పోర్షను. వీటికి ఈ ఆకులన్నీ కట్ చేసి ఆల్రెడీ మన సిరికి పెట్టేసాం. ఇవి ఆ పై పోర్షన్ మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వేళ్ళు ఇట్లా ఎక్కడికక్కడ కణుపుకి వచ్చేస్తాయి. ఇది మనం చెరుకుకి ఎట్లా వస్తాయో, వెదురు బొంగులకి ఎట్లా వస్తాయో అలాగే దీనికి కూడా సుమారుగా అట్లాగే వస్తాయి. కాబట్టి ఇవి ఇంత పొడుగుది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే దీన్ని మనం 2 పార్ట్లుగా చేసుకుంటే ఇక్కడ వేళ్ళు ఉన్నది ఇది కిందకి, ఇప్పుడు ఇది ఇక్కడికి ఇట్లా కట్ చేసుకుని ఇది పెట్టుకున్నా వచ్చేస్తుంది. ఇది 2 ఇంత పెట్టుకుంటే చక్కగా ఈ చిగుళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఆల్రెడీ చిగురు వచ్చేస్తుంది. ఇట్లా చిగుళ్ళ దగ్గర నుంచి ఆకులు వచ్చేస్తాయి. మనం ఎక్కడన్నా ఒక 2-3 టబ్బులు కొంచెం సైడ్ మన గార్డెన్లో చూసుకొని ఇప్పుడు పెట్టుకుందాం. కొద్ది రోజుల్లో మళ్ళీ ఇట్లా ఆకులు వస్తూనే ఉంటాయి. ఇక అప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా దీనికి ఫుడ్లో అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలి. మనం అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్తాం కదా, అట్లాగే పాపం వాటికి డిఫరెంట్ టేస్ట్ కావాలి. కాబట్టి మామూలుగా వేసే పచ్చగడ్డి, లేదంటే ఇప్పుడు మధ్యలో ఎండుగడ్డి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వెటర్నరీ డాక్టర్స్ని కొంతమందిని కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువ పచ్చిగడ్డి ఒకటే కంటిన్యూస్గా కాకుండా వాటికి ఇంటెస్టైన్స్ అవి క్లియర్ కావాలి అంటే డ్రై ఫుడ్ కూడా కొంత పెట్టాలి అని. డ్రై ఫుడ్ అంటే బేసిక్గా మనం ఎండుగడ్డి పెడతారు. ఇక్కడ ఎండుగడ్డి అవైలబిలిటీ కొంచెం కష్టం కాబట్టి ఆ ఎండుగడ్డి కూడా మనం సంపాదించాం మొత్తానికి. లాస్ట్ టైం ఒకసారి ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళాం. మా పల్లెటూరు అది చెప్పాను కదా, ధూళిపూడి అని. లాస్ట్ టైం మీకు ఆ ఊళ్ళోనే 100 ఏళ్ల చెట్టుకు పూజించారని, అదే ఊరు. అక్కడికి వెళ్తే అక్కడ శుభ్రంగా కారు నిండా, కారు పైన అంతా ఫిల్ చేసి పంపించారు. అక్కడ ఆ గడ్డి అంతా తీసుకొచ్చాం. కొద్ది రోజులు అది పెట్టాం. ఇప్పుడు మరి అది అయిపోయింది. తర్వాత ఇక్కడ వెతుకుతుంటే ఇలాగ బయటకు వెళ్ళినప్పుడు ఇది దొరికినట్టే ఒక ఎండుగడ్డి ఇట్లా రోల్స్గా చేసి ఉంది ఒక చోట. వెళ్ళి అడిగితే పాపం అతను కూడా మనకి ఆవు ఉంది ఇంట్లో పెంచుకుంటున్నామంటే పెంచుకోవడమే గొప్ప అని ఒక మోపు ఇచ్చాడు. సో అది కూడా పైన కట్టుకొని అఫ్కోర్స్ రకరకాల ఇబ్బందులు అయినాయి. మరి ఆ కారు పైన కట్టినప్పుడు మనమేమో ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. అది అక్కడ ఉంది. దానికి ఈ కారు పైన ఏదో రకంగా అన్ని మూసి పట్టాలు కట్టి ఇవి కట్టి మొత్తానికి ఇంటికి చేర్చాం. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, ఆ ఎండుగడ్డి రోలు ప్లస్ ఇది. ఇప్పుడు ఇవి మనం శుభ్రంగా పైన పెట్టుకుందాం. పైన పెట్టుకుంటే వీటి నుంచి వచ్చే ఆకుల్ని మళ్ళీ మనం వీటికి ఫీడ్ చేసుకోవచ్చు. అది వీటి స్టోరీ. మన గార్డెన్లోకి వెళ్ళాక ఇక్కడ పెట్టుకుందాం. ఇది సింపుల్గా ఓపెన్ చేద్దాం. ఇది ఇట్లా కొంచెం కదిలిద్దాం. ఇందులో ఇక్కడ మీకు ఈ కారబంతి ఇందులోనే ఉంది, అది వదిలేసి చేస్తున్నాను. ఈ కణుపు లోపలికి వెళ్ళేట్టుగా పెట్టుకుంటే ఇక్కడ ఆల్రెడీ చిగురు వస్తుంది చూడండి. ఇక్కడ అట్లా ప్రతిదానికి ఈ ఎడ్జిల నుంచి ఇట్లా కణుపుల నుంచి వచ్చేస్తాయి.
ఇది వేళ్ళు ఎక్కువ వెళ్ళవు కాబట్టి, లోతుకి వెళ్ళేవేం లేదు కాబట్టి కొంచెం పైపైనకున్నా ఇబ్బంది లేదు. పక్క పక్కనే పెట్టుకున్నా కూడా ఇంకా ఇబ్బంది లేదు. కొంచెం లోతుకి పెడితే అలాగే ఇదైతే ఫుల్ వేళ్ళే ఉన్నాయి. ఇక్కడికి అని చేసుకోవచ్చు. ఇక్కడికి మళ్ళీ వేళ్ళు ఉన్నాయిగా. మనం ఇందులో పెడదాం, ఇంకా కొన్ని కూడా వేరే చోట పెడదాం. ఇది కొంచెం పైపైనగా పెట్టాం కాబట్టి కొంచెం తర్వాత ఒక మట్టి పోసుకుంటే సరిపోతుంది. మధ్యలో కూడా పడదాం. కనుపు వస్తుంది. అది ఇక్కడ కొంచెం నీళ్ళు పోస్తుంది. ఇంకో చోట కూడా పెట్టేసి మళ్ళీ నీళ్ళు పోద్దాం. ఇక్కడ మనకి ఇంకో టబ్బు ఖాళీ ఉంది, ఇక్కడ కూడా పెట్టుకుందాం. ఇక్కడ ఆల్రెడీ దీంట్లో చిక్కుడు ఉంది. ఇది చూస్తే మీకు ఇట్లా ఊరికి చేతితో ఇట్లా అంటే వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే ఇదంతా ఇక్కడ వచ్చినటువంటి కంపోస్ట్, బేసిక్గా గార్డెన్ కంపోస్ట్తో మట్టి కలిసినటువంటిది, అందుకని మీకు ఇంత ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఇవి ఆ చిక్కుడిని డిస్టర్బ్ చేయకుండా కొంచెం లోపలికి పెట్టేస్తే ఇది వచ్చేస్తాయి. ఇవన్నీ దీంట్లో కొంచెం మట్టి అంటుకుంటుంది, నీళ్ళు పోస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఇట్లా పెద్ద టబ్ ఉంది, ఇది హాఫ్ కట్ చేసినటువంటి టబ్ ఇది. సో దీంట్లో మనకి చక్కగా చిక్కుడు చాలా బలంగా వస్తుంది. ఇందులో కూడా కొంచెం మనం మట్టి వేసుకుంటే బాగుంటుంది. అంతే వేసి ఇప్పుడు కొంచెం మట్టి వేసేద్దాం దీని మీద. ఇట్లా వేసి నీళ్ళు పోసి సెట్ చేయబోతుంది నీళ్ళతో.
అదే. సో దీంతో మనం వీటికి మళ్ళీ రీజనరేట్ చేసి ఫ్రెష్ గడ్డి మొలిపించుకోవచ్చు. ఇట్లా ఇదే కాదు, మనకు మామూలుగా సిరికి ఇక్కడ నుంచి మన గార్డెన్ నుంచి చాలా వెళ్తూ ఉంటుంది. రకరకాల చిన్న చిన్న గడ్డి, ఇంకా కొన్ని వెరైటీలు తింటుంది. అట్లాంటి వాటిని అక్కడక్కడ కొంచెం పెరిగినా కూడా మనం కలిపని తీసేయకుండా కొంచెం దీనికోసం సైడ్కి పెట్టి ఉంచుతాం. సో ఇందాక చెప్తున్నాను కదా, మనకి ఎండుగడ్డి కూడా తీసుకొచ్చామని, అది చూపిస్తాను. ఎండుగడ్డి జనరల్గా మనకి ఇట్లా పల్లెటూళ్ళలో పాత రోజుల్లో మనకు తెలిసింది ఏంటంటే మోపులాగా గట్టి ఉంచుతారండి. ఇక్కడ చూస్తే ఇది ఇట్లా కంప్లీట్లీ మిషన్ మేడ్. ఇది ఇట్లా స్ట్రింగ్స్ ఉన్నాయి మీకు, ఇట్లా సన్నగా పురికొసలాగా కట్టి, ఇది స్ట్రింగ్ పొట్లాల దారం అంటారు చూడండి మనకి, ఇది అలాంటి స్ట్రింగ్తో ఇట్లా రోల్ చేస్తుంది. ఇలా లేయర్లుగా అట్లా చేసి మెషిన్స్తో క్లోజ్ చేస్తుంది. సో దీన్ని అప్పటికప్పుడు పైన క్యారియర్ మీద వేసేసుకొని, కట్టడానికి పట్టాలేదు ఏం లేకపోతే కార్ కవర్ ఉంటుంది కదా, ఆ కార్ కవరే దాని మీద వేసేసి సాధ్యమైనంత వరకు కట్టి తీసుకొచ్చాం. మనకి హైవేల మీదకి ఎక్కేటప్పటికి స్పీడ్ ఎక్కువైపోయింది. స్పీడ్ ఎక్కువయ్యేటప్పటికి పట్టాలన్నీ లేచిపోతున్నాయి. పాపం వేరే లారీ అతను చూసి ఆపి, ఆగండి అని అతనే తాడు ఇచ్చాడు. ఇంకో తాడు ఉంటే అది కూడా కట్టుకొని కొంచెం నెమ్మదిగా ఇల్లు చేర్చాం. ఫైనల్గా ఇల్లు చేర్చి ఇప్పుడు ఇట్లా కొంచెం సైడ్ నుంచి ఒక్కొక్క పొర తీసుకుంటే, ఇది ఒకటి ఏంటంటే కట్ పీసెస్ లాగా ఉన్నాయి. మామూలుగా మనకి పొలం నుంచి రెగ్యులర్గా మనం ఎండుగడ్డి మోపులు తెచ్చుకుంటే ఇంత పొడుగు ఫుల్ కంకి కింద నుంచి పట్టుకొని కోస్తారు. ఇది మిషన్ కటింగ్ కదా, ఫుల్ కంకి లాగా లేదు, కొంచెం ఒకరో కట్ పీసెస్ లాగా ఉంది. బట్ స్టిల్ ఎండుగడ్డ అయితే దొరకట్లేదు. ఇది పాపం అతను ఇచ్చాడు, అతనికి థ్యాంక్స్ చెప్పాలి. అతని పేరు కూడా తెలియదు మనకి. అందువే అడిగాము, పాము పెంచుకుంటామంటే వెంటనే ఇచ్చేసాడు. సో థ్యాంక్స్ టు హిమ్. ఇక్కడ చూసారా, సుమారుగా ఒక 2 వీక్స్లో ఎంత గ్రోత్ వచ్చేసిందో. ఇది మనం పెట్టినటువంటి ఈ పుల్లలు ఇవన్నీ చక్కగా చిగుళ్ళు వచ్చేసి, మీకు ఆ రోజు స్టార్టింగ్లో చూపించాను కదా, అవన్నీ చిగుళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి సిరికి మేతకి రెడీ అయిపోతున్నాయి. ఇట్లా మనకి ప్రతి చిగురు దగ్గర నుంచి ఒక స్టెమ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, దీని 4 ఉన్నాయి. అట్లా ఇది ఇక్కడ ఒక చోట పెట్టాము, ఇంకొక 2 చోట్ల పెట్టాను, అవి కూడా చూపిస్తాను. ఇది మన రెండో ప్లేస్. ఇది కూడా ఇక్కడ చూడండి చిగుళ్ళు వచ్చేసింది చక్కగా. ఇది ఇట్లా 2 రకాలుగా వస్తాయి. ఇదేమో మధ్యలోంచి ఇట్లా స్టెమ్ మధ్యలోంచి వచ్చింది, ఇదేమో సైడ్ నుంచి వచ్చింది. ఇట్లా 2 రకాలుగా ఇందులోంచి కూడా చిగుళ్ళు వచ్చినాయి. ఇంకొక చోట ఉంది, అది చూపిస్తాను. ఇది ఇంకొక ప్లేస్. సో ఇక్కడ మనకి అంతకుముందు డ్రమ్లో అరటి చెట్టు ఉన్నాయి కదా, అక్కడ దాంట్లో పెడితే అక్కడ కూడా చక్కగా బలంగా పెరుగుతున్నాయి. అట్లాగే దీని పక్కన ఇంకొక డ్రమ్ ఉంది, అందులో కూడా పెట్టాము కొన్ని. ఇక్కడ కూడా చక్కగా వచ్చేసినాయి, అన్ని చిగుళ్ళు వచ్చినాయి. సో ఇట్లా కొన్ని వేళ్ళతో ఉన్నవి, ఓన్లీ కొంచెం ముదిరిగా ఉన్న స్టెమ్స్ అట్లా పెట్టినా కూడా మనకి బ్రహ్మాండంగా ఇంకొకసారి గడ్డి కట్టలు వస్తుంటాయి. ఇది కొంచెం ఎదిగిన తర్వాత ఎక్కడికక్కడ ఓన్లీ ఆ లీవ్స్ కట్ చేసుకుంటూ ఉంటే మనకు అది ఆ బేస్ అలా ఉంటుంది, చక్కగా వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఇవాళ ఈ చిన్న వీడియో, పచ్చిగడ్డి ఎండుగడ్డి టు సిరి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.